జగన్మోహన్ రెడ్డి నిన్న మిర్చియార్డ్లో రైతుల్ని పరామర్శించ పేరుతోటి అక్కడికి వెళ్ళడం జరిగింది. మిర్చియార్డ్కి వెళ్లే ముందు ఆయన ఒక విషయం ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో మిర్చియార్డ్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాల గురించి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైగా అవినీతి జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఇటీవల మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించారు. విజిలెన్స్ విచారణలో ఇప్పటికీ ప్రాథమికంగా 350 కోట్ల అవినీతి జరిగినట్టు అన్ని ఆధారాలను కూడా వాళ్ళు కూడా సేకరించారు. ఆ 350 కోట్ల రూపాయలే కాదు, ఇంకొక 1,500 కోట్ల రూపాయల అవినీతి కూడా ఇంకా బయటికి రావాల్సింది ఉంది. ప్రధానంగా మిర్చియార్డ్లో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయల పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దానికి గాను 1% చెస్ యార్డుకి చెల్లించాల్సింది వ్యాపారులు. అదేవిధంగా దాని ద్వారా ప్రతి ఏడాది కూడా 200 కోట్ల రూపాయలు రావాలా, అంటే 5 సంవత్సరాల్లో 1000 కోట్లు రావాలా. జిఎస్టీ ద్వారా మరొక 2,000 కోట్లు రావాలా. అంటే ఇందులో కేవలం సగం మాత్రమే మిర్చియార్డ్లో జమ అయింది. మిగతాదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మొత్తం కూడా దాన్ని స్వాహా చేశారు. అదే కాదు, అక్కడ లైసెన్స్ రెన్యూల్ 400 లైసెన్సులు రెన్యూల్ చేస్తే ఒక్కొక్క లైసెన్స్కి 50,000 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేశారు. ఒక 160 లైసెన్సుల్ని ఒక పేరు నుంచి ఇంకో పేరుకు బదిలీ చేయడానికి ఒక్కొక్క లైసెన్స్ నుంచి 10 లక్షలు వసూలు చేశారు. వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఎగవేశారు రైతులకి, చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా. ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ప్రారంభమైంది. వాస్తవానికి 2019, 20, 21, 22లో ఆ రోజు ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎంత ఉన్నాయి. ఆయన 20,000 రూపాయలు ఉన్నాయి అన్నాడు. 20,000 రూపాయలు లేవు. ఆయనే ముఖ్యమంత్రి ఆ రోజు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కెంట్వాలు 7,000 రూపాయల చొప్పున మరి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్గా ఆయన నిర్ధారించి దాన్ని అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది మిర్చియార్డ్లో. మరి 20,000 రూపాయలు కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమ్మకాలు, కొనుగోలు జరిగాయి. ఈ విధంగా ఆయన అక్కడ మాట్లాడిన మొత్తం కూడా పచ్చి అబద్ధాలు.